10 ఎకరాలు మొత్తం బీడు పడిపోయింది. ఎవరు సమాధానం చెప్పాలి? వాళ్ళకి అలా బాధ అయింది, అలా కష్టం పట్టించుకోవాలి కదా మీరు. నమస్తే అన్న, ఎన్నో రోజులు జరుగుతుంది ఇది పంచాయతీ విషయం ఏంటంటే మేము నెల రోజుల క్రితం మన కలెక్టర్ గారికి వింతపత్రం ఇవ్వడం జరిగింది. మాకు ఇక్కడ కెనాల్ ఆగిపోయింది, కెనాల్ పని ఆగిపోయింది అని చెప్పేసి మేము వింతపత్రం అందడం జరిగింది. కాకపోతే అప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు మిమ్మల్ని మీకు ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మీ ఎమ్మెల్యే కానీ, మీ జడ్పీటీసీ కానీ, మీ సర్పంచ్ కానీ, మీ ఎంపీపీ కానీ, లీడర్లు అందరూ ఎందుకు పట్టించుకుంటారు? గతంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడున్న కాంగ్రెస్ కానీ, గతంలో కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ పార్టీలు కానీ, రైతు కూడా ఏ రాజకీయం పనిచేయదు, తెలిసిన విషయం అది. మరి వీళ్ళందరూ ఎందుకు పట్టించుకుంటారు? అయితే ఈ ప్రాజెక్ట్ అప్పుడు 17-18 స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి ఇప్పటిదాకా కొంతమంది రైతులకి కాలువ కింద నష్టపరిహారం రాలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మరి గత ప్రభుత్వము మన రసమయ్య గారు చాలా విఫలమయ్యారండి. దీని విషయంలో చాలా విఫలమయ్యారు. అసలు మాకు రసమయ్య గారు చేసింది ఏంటి అంటే శూన్యం. మా కాన్స్టిట్యున్సీకి చేసింది ఏంటంటే శూన్యం. చెప్పు అసలు ఏమీ లేదు. మరి వాళ్ళ ఆస్తులు పెరిగినాయి, ఇప్పటికైతే వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు. ఆయన టీచర్ గా ఉండి ఎంత సంపాదించుడు, మరి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఉండి ఇప్పుడు ఎంత సంపాదించుకునే విషయం వస్తే మరి చూపిస్తే తెలుస్తుంది విషయం. అంటే అప్పటికిప్పటికీ ఆయన చేసినట్టే ఏం లేదు, శూన్యం. మరి ఇప్పుడు సరే గత ప్రభుత్వం 10 ఏళ్ళు చేసి మాకు చేసినట్టే ఏం లేదు, ఆయన పోయిందండి. వాళ్ళు వద్దనుకొని మరి వాళ్ళు చేసింది ఏం లేదు కాబట్టి పక్కకు పెట్టేసామండి. మరి అది పోయింది కాబట్టి ఇప్పుడు మనం వచ్చే ప్రభుత్వం అయినా మన కాన్స్టిట్యూన్సీ కవంపల్లిగా వచ్చారు సరే, ఇప్పుడు 15 నెలలు అవుతుందండి. ఇప్పుడు 15 నుంచి మరి వీళ్ళ చేసింది ఏంటంటే వీళ్ళ చేసింది ఏం లేదు, మాకు చిప్పలే మా చేతికి. మరి ఇంతవరకు